ఇంటికి ఎప్పుడు రద్దు రాకుండా ఇస్తున్నాడు. ప్రతి పెద్దవాళ్ళకి కూడా ముసలివాడికి ఇంటికి అట్టుకెళ్ళి పెన్షన్ తెల్లాత వాలంటీర్లు పెట్టిన తర్వాత వాళ్ళ వాలంటీర్లు జీతాలు ఇచ్చి ఎవరి డబ్బులు వాళ్ళకి ఎప్పుడు తెల్లారుతాడు గందీలోకి ఎడుతున్నాడు. ఇంతవరకు రాష్ట్రం బోధపోద్దా అని చెప్పేసి అనుకోకుండా ప్రజల కోరికలు తీరుస్తున్నాడు. తర్వాత వాడెంత చేశాడు వీడెంత చేశాడు అని ప్రభుత్వ నాయకులు అందరూ ఈనాడు లేక ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయితే కోట్లు సంపాదించుకుంటారే తప్ప నా కోట్లు పోడాడు కోట్లు ఎటేస్తాడు అంతా పెడతాడు, ప్రజలకు పెడతాడు అంతే తప్ప. కానీ వాడు దాచేసుకుంటాడు. ఈ 15 లక్షల కోట్లు అట్టుకెళ్ళి ఇలా సిస్ బ్యాంకులో దాచుకుంటాడు, 5 దేశాలు వెళ్ళి దాచుకుంటాడు అన్న మాట ఇప్పటికి వచ్చి లేదు. వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరు మీద అదే ప్రకారం ప్రజలు మాత్రం పెంచుతున్నాడు. తర్వాత రాష్ట్రం అమ్మేస్తాడు, రాష్ట్రం పోతుందంటే ఇటు అసలు అంటాడు. ఒక లేకలేకగానే మా జనాలు కూడా ఈనాడు 4 డబ్బులు వచ్చి గబగబ తిరిగిగాని మళ్ళీ మోజుపడిపోయి ఏదో మోసలు పడి గుద్దేటారు అనుకోండి, అతను అదే మాట్లాడతాడు. అమ్మ రాష్ట్రం అంతా అప్పులు చేసి అన్ని మీకే ఇవ్వగలను ఆ ఇచ్చి పెన్షన్ డబ్బులు కూడా ఎగబడతాడు. ఇది అంచేత రాష్ట్రం ఏమైనా ఏదైనా ఎక్కడి నుంచో తెచ్చో అప్పు సప్పు చేసిన పేదవాడికి అండదండగా నిలబడ్డాడు. భవిష్యత్తు గ్యారంటీ లేదు వైసీపీ ప్రభుత్వంలో అని అంటున్నారు. భవిష్యత్తు గ్యారంటీ లేదంటే నాలాటోడు ఎవడో అంతాడు మాట. ఎందుకంటే నాకు దొరకలేదు, నాకు నీళ్ళు అందలేదండి. నాకు అదే కాకి ఒకటి తెచ్చుకో గులకరాలు తెచ్చింది, నందులోనే వేసింది, నీరు పైకి వచ్చింది, ఆ గుటుకు తాగింది. అంటే వీరికి మొత్తం అందలేని వల్ల ఇలాగ అంతాడు. ఏమండి అందిన వల్ల ఇలాగ అంతాడు. జనాల తాలూకు ఇదే అనుకోకండి. ఎక్కడైనా ఆత్మవిశ్వాసం ఉన్నవాడు ఎవడో ఆత్మతను మర్చిపోడు. అంటే చంద్రబాబు గారి హయాంలో పోల్చుకుంటే చంద్రబాబు గారి వ్యాయంలో చాలా మీరు చంద్రబాబు గారు చేసిన దాన్ని బట్టి దాన్ని వచ్చిన అధికారులు ఇప్పుడు వచ్చిన కార్యకర్తలు అధికారులు ఒక గ్రామం అంతే 40-30 ఏది బాత్రూమ్ ల్యాండ్లో బాత్రూమ్కి 15,000 రూపాయలు పేదలు పెట్టారు. అందులో వచ్చిన కార్యకర్తలు దెంగినవి 10 ఇచ్చినవి 10. అలాంటివి కూడా ఉన్నాయి బోళ్ళు ప్రభుత్వాల్లో. అవన్నీ మనం చెప్పడానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు బాగా పెరిగాయి. ప్రతిది బాగుందండి. ఈనాడు వెళ్ళిపోయింది అంతే. పెరిగితే మరి అది పెరగపోయి నువ్వు తినేయాలి, అది పెరగపోయి ఇది పెరగపోయి ఇలా కోట్లు కట్టించుకొని అబర్చాక 4 పాటలు మొత్తం బిల్డింగ్లు కట్టు దెంగి 4 కోట్లు ఎట్టు దెంగి ఆడికి 4 లక్షలు బుడ్లు వచ్చిందంటే మరి ఆవిడ ఇవ్వకపోయి ఈ పేదోడు ఇచ్చిన 10 రూపాయలు కూలి పని తెచ్చుకొని ఈడితో 10 రూపాయలు ఇవ్వకపోతే మరి అన్నీ పోవాలండి. అంతే గాడి కూడా కాళ్ళు అనిపేసి కూడా ఎలా దొంగలన్నమాట మాత్రం ప్రభుత్వం. ఏదో దానిలో పెడతాడు, ఏదో బాల్లో తీస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఉంది, మరి రైల్వే జాబులు ఉన్నాయి. ఆ జనాలు వచ్చిన తర్వాత రైతు రైల్వే ప్రభుత్వం దానిలో డబ్బుకు వస్తుంది, కేంద్రం వస్తున్నాడు. మరి ప్రజలు మేలు చేస్తే ప్రజలు హాయ్ అంతేనే కదా ఆలోచన సరి చేసేది. మరి లేకపోతే లేదు కదా. 2024 ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? గెలిచే అవకాశం జగన్నేనండి. ఓకే. చంద్రబాబు గారు ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు జగన్ గారు వచ్చాక పరిపాలన ఎలా ఉంది? పరిపాలన వస్తే ఏం కాదు కానీ అంత బాగుంది. కానీ కాకపోతే అక్కడ పెట్టింది పద్ధతి మంచిదే, కానీ ఇక్కడ మాత్రం అది ఆచరణ చేసేటప్పుడు కొంచెం తప్పులు. ఇప్పుడు మన భూ సర్వే అన్నారు కదా, ఏంటంటే దానికి ఒకటి ఎల్పీ నెంబర్లు మార్చుకోవడం ఈ నిర్లక్ష్యం వల్లే తప్ప అదేం లేదు. అంటే సడన్గా భూ సర్వే ఎందుకు చేస్తున్నారంటారు? సర్వే అంటే ఎప్పుడో చేశారు, అప్పటి నుంచి చేయలేదు కాబట్టి దాన్ని చేశారు. మంచిది పద్ధతి. దానివల్ల బాగానే ఉంది. ఏంటంటే ఇప్పుడు ఎక్కలేని చాలామంది కొన్ని అన్నాలు బట్టి కొని అన్నీ బాగానే అవుతుంది. కాకపోతే ఏంటి ఈ ఎల్పీ నెంబర్లతో కరెక్ట్గా ఒక కంప్యూటరైజ్ చేసిన బాగానే ఉంది. తప్పులు మాత్రం దొరుకుతున్నాయి, అది సవరించాలి. పార్టీలు ఏమంటున్నాయంటే గవర్నమెంట్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఈ సర్వే చేస్తున్నారు, తెలుసుకున్నాక ఈ భూములను నమ్ముకోవచ్చు అని అంటున్నారు. దానికే ఉంది, ఎలా అమ్ముతారు కానీ అది. కాకపోతే తెలుసుకోవడం మంచిది కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా తెలుసుకోవడం మంచిదే. ఏ గవర్నమెంట్కైనా గవర్నమెంట్ భూములు ఏమన్నది తెలుసుకోవడం మంచిదే. లేకపోతే మామూలు ఈ భూములే ఆక్రమించుతున్నారు జనాలు. 4 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించింది అంటారు జగన్ గారు? పరిపాలన విషయంలో అయితే కొద్ది అందరికీ జనాలకి అన్ని డబ్బుల విషయంలో బాగా అదే పథకాలు మాత్రం ఇప్పటివరకు బాగా జరుగుతున్నాయి. అవి అందుతున్నాయి అంటారా లేదా పేరుకి డమ్మీ పథకాలు అంటారా? డమ్మీ పథకాలు అని ఏం కాదు.
ప్రజలకు అందుతున్నాయి అంటారండి? చాలా మాత్రం మీకు అనకాపల్లి రోడ్డు ఒకటి కొంచెం దాన్ని ఒకటి చేయాలా. అంటే రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి 2024. ఈసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికి ఉందంటారు ఎక్కువ శాతం? దాన్ని ఎలా మనం చెప్పలేము కదా ఎక్కువ. అంటే అవకాశం మీ అభిప్రాయపరంగా పలానా వాళ్ళకు ఉంది అని అభివృద్ధి పథకంలో బాగుంది కాబట్టి రావచ్చు, జగన్ రావచ్చు. భూమి అమ్ముకోవాలంటే ఎలా అవుతుంది?